Hello foodies, welcome back to our channel We Home Chefs. Today's recipe వచ్చేసి చికెన్ మంచూరియా. మంచి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ మంచూరియాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ కుకింగ్. ముందుగా ఒక 300 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆ పీసెస్ని ఒక 30 మినిట్స్ పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల పీస్ అనేది సాఫ్ట్గా అవుతుంది. ఆ తర్వాత చికెన్లోకి పెప్పర్ పౌడర్, సాల్ట్ గుర్తుపెట్టుకోండి, కొంచెం సాల్ట్ మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్ వాటర్లో నానబెట్టినాం కాబట్టి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా ఎగ్ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని ఒక 30 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. మినిట్స్ తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి కార్న్ఫ్లోర్, మైదా పిండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయ్యాక వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క పీస్ని వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు పీసెస్ని కలపకుండా అలానే ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒకసారి కలుపుకొని చికెన్ పీస్ గోల్డ్ షేడ్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెడితే చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది. అదే హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి పీస్ అనేది బయట కుక్ అవుతుంది, బట్ లోపల సరిగా కుక్ అవ్వదు. సో బెటర్ టు ఫ్రై ఆన్ లో ఫ్లేమ్. ఇట్ టేక్స్ 8 to 10 మినిట్స్ అండి లైక్ చికెన్ కుక్ అవ్వడానికి. ఒకసారి చికెన్ గోల్డ్ షేడ్కి వచ్చాక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న మిర్చి, జింజర్, గార్లిక్, ఆనియన్ యాడ్ చేసుకోండి. పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. మీ దగ్గర క్యాప్సికమ్ ఉన్నట్లయితే అది కూడా పెద్దగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్, 1/2 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ టమాటో సాస్ వేసుకొని అన్నీ హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోండి. ఆయిల్ పైకి తేలినాక ఫ్రైడ్ చికెన్ని యాడ్ చేసుకొని బాగా టాస్ చేసుకోండి. గ్రేవీ చికెన్కి బాగా పట్టేంత వరకు హై ఫ్లేమ్ మీద ఒక 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఆ తర్వాత సన్నగా తరుముకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, రెస్టారెంట్ స్టైల్ చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది. ఈ వింటర్లో వేడివేడిగా చికెన్ మంచూరియా సర్వ్ చేసుకొని తింటుంటే ఎంత బాగుంటుందో కదా. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి మౌత్ వాటరింగ్ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.